హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెలక్కాయ పచ్చడి. వినాయకుడికి ఇష్టమైన పండ్లలో వెలక్కాయ ఒకటి కదా. అయితే ఈ పండుని మనం పూజకి మాత్రమే కాదండి, వగరుగా పుల్లగా ఉండే వీటితో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ పండులో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీన్ని మనం హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే వినాయక పూజ అయిపోగానే చాలామంది దీన్ని నేరుగా తినడము లేదంటే బెల్లంతో కలిపి తినేస్తూ ఉంటాం కదా. కానీ ఓసారి ఇలా పచ్చడి చేసుకోండి, అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసేయాలో చూసేద్దాం. దానికోసం ఈ పచ్చడి కోసం ఒక వెలక్కాయని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉన్న కాయను మాత్రమే తీసుకోండి. మరీ కాయలాగా ఉన్న మరీ పండులాగా ఉన్న తీసుకోవద్దు. మరి కాయలాగా ఉన్న కాయని తీసుకోవడం వల్ల ఏంటంటే అది మరీ పుల్లగా అండ్ వగరుగా ఉండడం వల్ల పచ్చడి అంత టేస్టీగా ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వెలక్కాయని పగలగొట్టుకొని దాని లోపల ఉన్న మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఎలక్కాయ అనేది కొంచెం వగరి అండ్ పుల్లగా ఉండడం వల్ల కాస్త కారం ఎక్కువే పడుతుంది. కాబట్టి ఎండుమిరపకాయలని ఎక్కువ వేసుకున్నా కదంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక అందులోకి కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కానీ కొంచెం షుగర్ కానీ వేసుకోవాలండి. వెలక్కాయ వగరుగా ఉంటుంది కదా, దానివల్ల మనం బెల్లం వేసుకుంటే మనకనేది ఆ వగరు అనేది పోతుంది. ఈ రెసిపీకి మాత్రం షుగర్ కానీ బెల్లం కానీ కన్ఫామ్గా మ్యాండేటరీ అండి, అప్పుడు మాత్రమే పచ్చడి బాగుంటుంది. చివరగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక చివరగా అందులోకి మనం వెలక్కాయ ముక్కలు కొన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఒక పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చివరికి ఇంగువ కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదండి. పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక 2-3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది మనకి 15 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అంతేనండి. చివరిగా ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.